హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి టమాటా బాత్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మొదటిగా ఏంటంటే ఇక్కడ మన గార్డెన్లో వచ్చేసి నాచు చెట్లకి మేము పెట్టింది ఒకే రకమైన నాచు మొక్క అండి. కానీ దానికి 3 రకాల పువ్వులు అయితే పూసాయి. ఒకటి ఒంటిరేఖ, ఒకటి ముద్ద పువ్వులోనే 2 కలర్స్ అయితే వచ్చాయి. ఒకటి పింక్, ఒకటి బేబీ పింక్, ఒకటేమో ఒంటిరేఖ పువ్వు. చూడండి చాలా బాగున్నాయి కదా. నేను ఈ వీడియో తీసినప్పుడు అయితే అప్పుడప్పుడే పూయడం స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయండి. అంతకుముందు అయితే మాకు బయట వాకిల్ ఉంటుంది కదా, ఆ వాకిల్కి అటు ఇటు బాగా పెట్టేసాను అనమాట విరబూసిన పువ్వులు. అయితే అందరూ చూసి చాలా మురుసుకునేవాళ్ళు. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే కొద్దిగా క్యారెట్, అలాగే కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకుందాము. సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, సరిపడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఫస్ట్ పల్లీలను అయితే వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ పల్లీలను వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చక్కగా రెడ్ కలర్లో రావాలన్నమాట, అలా పగలాలి. ఇక్కడ వేగిపోయాయి, తీసుకొని బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పును వేసుకోవాలి, అలాగే కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి వేగాక ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. టమాటా ముక్కలు, కరివేపాకు ఇవి వేగిన తర్వాత వేసుకోవాలండి. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఉడకక ముందే వేసేసుకుంటే ఏమవుతుందంటే అవి ఉడకవు అన్నమాట. ఎందుకంటే టమాటా ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ దిగిపోయి ఉడకవు. అందుకని ఇవి మగ్గిన తర్వాత అవి వేసుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము. టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి చక్కగా బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. పిల్లలు ఉప్మా తిన్నప్పుడు ఇలాంటి టమాటా బాత్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాం కదా, వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడైతే ఎసరు పోసేసుకుందాము. ఈ గ్లాస్తో నేను వచ్చేసి 1 గ్లాస్ రవ్వనైతే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మీరు ఇదే కొలతలో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా ఎసరు మొత్తం పోసేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అంటే క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అవి ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే మళ్ళీ తర్వాత ఎసరు పోసిన తర్వాత ఎక్కువైపోద్ది కదా, అందుకని ఎసరులో వేసుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట ఎంత పడుతుంది ఏంటి అని. ఇలా ఎసరు మొత్తం కాయిపోయిన తర్వాత రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దు. చక్కగా సిమ్లో పెట్టుకుంటే మెల్లగా ఉడుకుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చక్కగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. చూసారు కదా టమాటా బాత్ ఎలా ఉందో. ఇలా కనుక మీరు చేసి మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా, ప్లేట్లోకి అయితే తీసి సర్వ్ చేసుకొని పైన షుగర్ చల్లుకొని చక్కగా వేడివేడిగా అయితే తినేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.